వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను మీ పిట్టల రవి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ మాట గుర్తొస్తేనే తెలంగాణ ప్రజల గుండెల్లో గుర్తొచ్చేది ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి ప్రజల్ని విముక్తి చేయటం కోసం 4,000 మంది అమరులు ప్రాణాలు అర్పించిన నేల తెలంగాణ. 3,000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాలకు పైగా భూములు పంచి తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటుని బాంఛన్ కాల్ముక్త దొర అన్న సామాన్య ప్రజల చేత బందుకులు పట్టించి ఒక విప్లవ స్ఫూర్తిని నింపిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ పోరాటం తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో ప్రచారం చేసింది, చరిత్రలో లిఖించింది. అట్లాంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని ఇప్పుడు కాజేయాలనే కుట్ర నడుస్తుంది. అసలు తెలంగాణ సాయుధ పోరాటంలో కొంచెమైనా భాగస్వామ్యం లేని బీజేపీ లాంటి, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు తెలంగాణ ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ని, మత సెంటిమెంట్ను వాడుకొని ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క చరిత్రని వక్రీకరణ చేయడానికి పూనుకుంది. దానికి అనేక సజీవ సాక్ష్యాలు ఇవాళ మన ముందు కనిపిస్తా ఉంది. బీజేపీ హడావుడి ఎంతగా దిగజారిపోయింది అంటే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటేనే కమ్యూనిస్టులు గుర్తుకొచ్చే పోరాటంలో బీజేపీ తన పాత్రని చొప్పించడానికి ప్రయత్నం చేస్తూ పడుతున్న పాటలు ఇవాళ కొత్త తరంలో నేను కూడా దీంట్లో ఉన్నాని ప్రచారం చేసుకోవడానికి ఒక తీవ్రంగా కృషి చేస్తుంది. అయినా తెలంగాణ సమాజంలో తన పాత్రని, తన చరిత్రని సమాజం గుర్తించదనే వాస్తవాన్ని వాళ్ళు విస్మరిస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినాన్ని జరపటం పేరుతోటి హైదరాబాదులో ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని స్వయంగా కేంద్ర మినిస్టర్ కిషన్ రెడ్డి గారు గవర్నర్ గారిని పిలిచి మరీ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మొత్తం ఫోటోలన్నీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఘటనల ఫోటోలతోటి ఎగ్జిబిషన్ నడిచింది. ఆ ఒక్క బీజేపీ స్వయంగా పెట్టిన ఫోటో ఎగ్జిబిషన్లో ఒక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుడన్నా ఈ పోరాటంలో పాల్గొన్న ఫోటో ఒక్కటైనా ఉందా? ఎక్కడా కనిపించదు. ఆ మొత్తం ప్రజల తిరుగుబాటు, దానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్ట్ పార్టీలు ఆ సందర్భంగా అమరులైన వీరుల ఫోటోలు పెట్టుకొని బీజేపీ ఎగ్జిబిషన్ని పెట్టి మరి చరిత్రని వక్రీకరించాలని ప్రయత్నం చేస్తుంది. ఒక వాదాన్ని బీజేపీ ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటుంది. సెప్టెంబర్ 17వ తారీఖున తెలంగాణ సమాజానికి విమోచనం జరిగింది అని. ఇది వాస్తవమా? సెప్టెంబర్ 17వ తారీఖున తెలంగాణ సమాజానికి విమోచనం ఏం జరగలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? కేంద్ర హోమ్ మినిస్టర్ పటేల్, ఉక్కు మనిషి పటేల్ నాయకత్వంలో, వాస్తవంగా పటేల్ బీజేపీ కూడా కాదు, ఆ మాటకు వస్తే కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక మంత్రిగా, హోమ్ మినిస్టర్గా పనిచేసిన పటేల్ని తమ వాడిగా ఓన్ చేసుకోవడానికి కూడా బీజేపీ దిగజారి మరీ ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో రజాకారులు, భూస్వాములు పెద్ద ఎత్తున ప్రజల మీద దుర్మార్గాలు చేసి, వెట్టి చాకిరిని బలవంతంగా చేపించి, భూములు గుంజుకొని, పన్నులు వసూలు చేసి ఒక దుర్మార్గమైన పాలన నడుపుతున్న క్రమంలో సంఘం ఆధ్వర్యంలో, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ ఈ దొరలకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా, నైజాం నవాబుకు వ్యతిరేకంగా మహత్తరమైన పోరాటం నడిపిన చరిత్ర తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర. ఆ చరిత్రకి వాళ్ళ వక్రీకరణలు బీజేపీ చేస్తుంది. ఎక్కడైతే ప్రధాన ఘట్టాలు జరిగినాయో తెలంగాణ ప్రాంతంలో అమరులు అయ్యారో ఆ ప్రాంతాలకు వెళ్ళి అమరుల స్తూపాలకి, వాస్తవంగా అమరుల స్తూపాలంతా ఎర్రజెండాలతో నిండి, ఎర్ర కలర్తో నిండిపోయి ఉన్నాయి. ప్రధానమైన ఘట్టాలుగా ఉన్న చరిత్ర సంఘటనలో నిలిచిపోయిన ఘట్టాలుగా చూసిన అనేక ప్రాంతాల్లో బైరాన్పల్లి ఒక పెద్ద సంఘటన, వందలాది మంది చనిపోయిన అమరులు, త్యాగాలు అయిన చనిపోయిన నేల. ఆ నేలని బీజేపీ సందర్శించి రాజకీయం చేస్తా ఉంది. తర్వాత నల్గొండలో ఉన్న గుండ్రాంపల్లి, జలియన్ వాలా బాగుని సాయుధ స్వతంత్ర ఉద్యమంలో ఎంత పెద్ద చరిత్రలో లెక్కించదగ్గ సన్నివేశము, ఘట్టము, అట్లాంటి సన్నివేశమే
ఇక్కడ జరిగి వందలాది మందిని చంపేసి బావిలో వేసి పూర్తి చేసిన ఒక దుర్మార్గపు నైజాం నవాబు యొక్క రాక్షసత్వానికి, రజాకార్ల రాక్షసత్వానికి చిహ్నంగా ఉన్న అమరులు త్యాగాలతోటి ఎర్రజెండా త్యాగాలు చేసిన ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళ బీజేపీ నాయకులు దండలేసి మరీ మాట్లాడుతున్నారు. ఇది విమోచన. సెప్టెంబర్ 17న వాస్తవంగా 1948 సెప్టెంబర్ 13వ తారీఖున ఇండియా సైన్యాలు వచ్చి 17వ తారీఖు కల్లా నైజాం నవాబు లొంగి తీసుకొని పోయిండు. నవాబు లొంగిపోయిండు. ఎలా సాధ్యమైంది? చాలా మంది పటేల్ గొప్పతనం గురించి చెప్తున్నారు. ఇక్కడ పటేల్ గొప్పతనం కంటే నైజాం నవాబు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంలో చేస్తున్న తిరుగుబాటుకి తట్టుకోలేక, ప్రజల్లో వస్తున్న ఉద్యమాన్ని తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం ఇది ఎక్కడ మొత్తం కమ్యూనిస్టుల చేతికి హైదరాబాద్ సంస్థానం వెళ్ళిపోద్దని భయపడి స్వయంగా ఇండియన్ సైన్యాలు దించి రజాకార్ల మీద దాడులు చేస్తామనే పేరుతోటి రజాకార్ల లొంగ తీసుకొని తర్వాత 1948 నుంచి 1951 వరకు అక్టోబర్ వరకు తెలంగాణ సాయుధ పోరాటం విరమించే నాటికి ఇండియన్ సైన్యాలు ఎవరి మీద దాడి చేసినాయి? అది కమ్యూనిస్టుల మీద కాదా? తిరుగుబాటు చేసిన ప్రజల మీద కాదా? ఎవరికి రక్షణగా నిలిచినాయి? దొరలకి, రజాకారులకి. ఎంత దుర్మార్గం అంటే నిజాం నవాబు గురించి, నైజాం గురించి చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారో తర్వాత ఆయన రాజప్రముఖగా గుర్తించి ఆయనకి భరణాలు చెల్లించి, అదే సందర్భంలో ఈ కాసిం రజ్వీ అనే రజాకార్ల వ్యవస్థ ఎవరైతే ఉన్నాడో దుర్మార్గుడు, తనకి ఒక విమానం ఇచ్చి మరి పాకిస్తాన్లో దింపొచ్చిన చరిత్ర మన పాలకులు లేదా? ఆ కాంగ్రెస్ అప్పుడు భాగస్వామ్యం లేదా? ఆ దాంట్లో పటేల్ కూడా ఒక బాధ్యుడే కదా. కాబట్టి ఇండియన్ సైన్యాలు, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం దొరల వైపు నిలబడ్డది, నిజాం నవాబ్ వైపు నిలబడ్డది, రజాకార్ల వైపు నిలబడ్డది. ఆ నిలబడటానికి వ్యతిరేకంగా ప్రజలకు పంచిన భూముల్ని, ప్రజల్ని రక్షించుకోవటం కోసం తిరుగుబాటు, సాయుధ తిరుగుబాట్ల ద్వారా వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణాలు అర్పించారు ఈ తెలంగాణ నేల కోసం. వాస్తవంగా చెప్పాలంటే రజాకారులతో జరిగిన కంటే, చనిపోయిన దానికంటే కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఇండియన్ సైన్యాల చంపిన కార్యకర్తలు ఎక్కువ. అప్పుడు సెప్టెంబర్ 17 ఎట్లా విమోచన అవుతుంది? 1951 వరకు ఇండియన్ సైన్యాలన్నీ తెలంగాణ సంస్థ, హైదరాబాద్ సంస్థల్లో తిష్టవేసి మరి ఇక్కడ ఈ రకమైన దుర్మార్గపు చర్య చేసినప్పుడు సెప్టెంబర్ 17 విమోచన కాదు. దీన్ని హిందూ ముస్లిం గొడవగా చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఎవరైతే దోపిడీకి గురవుతున్న సాధారణ రైతులు, ప్రజలు, పేదలు, భూస్వాములకి, దొరలకి, జాగీర్దారులకి, పటేళ్లకి, నైజాం నవాబుకు వ్యతిరేకంగా తమ జీవితాల కోసం పోరాడిన చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రకు ఒక మతం రంగు పూసి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓటు బ్యాంకు ద్వారా బీజేపీ తెలంగాణలో బలపడాలని ఒక కుటిల నీతితోటి ప్రయత్నం చేస్తుంది. దానికోసం సినిమాలు కూడా తీపిస్తుంది. ఈ మధ్య రజాకార్ సినిమాని పెద్ద ఎత్తున చరిత్ర వక్రీకరణగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు చేసిన ఒక పోరాటంగా చిత్రీకరించడానికి, చరిత్రను వక్రీకరించడం జరిగింది. దానికి కాంగ్రెస్ అవార్డు ఇవ్వటం కూడా ఒక దుర్మార్గమైన చర్యగా చూడాల్సిన అవసరం ఉంది. నిజంగానే హిందూ ముస్లింల తిరుగుబాటు సమస్య అయితే ఇక్కడ ఒక విషయాన్ని, ఫ్యాక్ట్ని, మనం ఒక వాస్తవాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. పరిపాలించింది నైజాం నవాబు ముస్లిమే కావచ్చు, దుర్మార్గాలు చేసింది రజాకార్ యొక్క వ్యవస్థ కాసిం రజ్వీ ముస్లిమే కావచ్చు. కానీ ఆ దుర్మార్గాలకి మద్దతు తెలిసి కింద ప్రజల్ని పీల్చి పిప్పి చేసి నైజాం నవాబు తోటి కలిసిపోయి ప్రజల్ని మొత్తం హింసించిన భూస్వాములంతా ఎవరు? జాగీర్దారులంతా ఎవరు? చెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డి, కల్లూరి దేశముక్కు, చాలా ప్రాంతాల్లో ఉన్న దేశముక్కులంతా ఎవరు? వీళ్ళంతా హిందువులు కాదా? స్వయంగా కాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార సంస్థలో డిప్యూటీ కమాండర్గా పనిచేసింది కూడా ఒక హిందువు కాదా? ఒక దొర కాదా? ఆ మాటకు వస్తే మొత్తం హైదరాబాద్ సంస్థానంలో జాగీర్దారులుగా ఉన్న వాళ్ళంతా కూడా అప్పుడు ఇచ్చిన లెక్కల ప్రకారం 975 మంది జాగీర్దారులు ఉంటే దాంట్లో 872 మంది హిందువులు, 102 మంది ముస్లింలు. కాబట్టి ఇది హిందువులు
ముస్లింలకు వ్యతిరేకంగా హిందువుల తిరుగుబాటు అంటే మరి ఈ దొరలకు వ్యతిరేకమే కదా సామాన్యమైన రైతులు మట్టి మనుషులు ఎర్రజెండా నాయకత్వంలో తిరుగుబాటు చేసింది. ఈ దొరలంతా హిందువులే కదా, మరి అప్పుడు దీన్ని హిందూ ముస్లిం చరిత్ర ఎట్లా అంటాం? హిందూ అయినా ముస్లిం అయినా నైజాం నవాబు సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా కూడా సామాన్య ప్రజల్ని పీల్చి పిప్పి చేశారు, వాళ్ళు దోపిడీ చేశారు, వాళ్ళని బలవంతం చేశారు, దుర్మార్గాలు చేశారు. దానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. ముస్లిం రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు హిందువులు చేశారంటే మరి షోయబుల్లా ఖాన్ ఎవరు? ఒక బీజేపీ ప్రముఖ నాయకుడుగా షోయబుల్లా ఖాన్కి ఈ మధ్య అడావుడి చేసి మరి దండేసి మరి షోయబుల్లా ఖాన్ ఒక పక్క పోగొడుతున్న వాళ్ళు కూడా బీజేపీ లీడర్లు ఉన్నారు. ఇప్పుడు మరి షేక్ బందగి, షోయబుల్లా ఖాన్, అనేక మంది ముస్లిం లీడర్లు నైజాం నవాబుకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొని ప్రాణాలు అర్పించారు. మరి ముస్లిం రాజుకి ముస్లింలు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం ఇది మత కోణమా? కాబట్టి చరిత్ర అనేది మత కోణాలతో జరిగిన పోరాటం కాదు. ఇది దోపిడీ జరుగుతున్న ప్రజల్ని ఎవరైతే దోపిడీ చేస్తున్న దొరలు, నైజాము, రజాకార్లు, దుర్మార్గాలకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎర్రజెండా సంఘం నాయకత్వంలో పెద్ద తిరుగుబాటు చేసిన చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటం. అట్లాంటి చరిత్రలో ఎక్కడా భాగం లేని, కనీసం విమర్శించని ఆర్ఎస్ఎస్ 1925లో పుట్టినా కానీ, తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఉన్నా కానీ ఎక్కడా ఈ పోరాటాన్ని ప్రశ్నించని, ఈ పోరాటం కనీసం మద్దతు తెలియజేయని, చివరికి ఆ పోరాటం తర్వాత కూడా దొరల వైపు నిలబడి, రజాకార్ల వైపు నిలబడి, ఆ పోరాటంలో దొరలుగా ఉన్న కుటుంబాల నుంచి చాలా మంది వాళ్ళ బీజేపీ పార్టీలో, మిగతా బుర్జో పార్టీలో ఉన్నారు. వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్టీ తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్తూపాల దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడం అంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఉంటుంది, ఇంతకంటే దిగజారినతనం ఏముంటుంది తెలంగాణ? కాబట్టి బీజేపీ రాజకీయ కుట్రల్ని, మత రంగుతో జరిగే కుట్రల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కొత్త తరాన్ని నమ్మించడం కోసం, చరిత్రని కొత్త తరాలకు అందించే ఒక స్ఫూర్తిని, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని కొత్త తరాలకి తప్పుడు చరిత్రగా చూపించడం కోసం బీజేపీ పడుతున్న పాటలు ఇవాళ తెలంగాణలో అనేక విమర్శలు పాలవుతున్నాయి. ఇక్కడ పల్లెల్ని కదిలించినా, ప్రజల్ని కదిలించినా తెలంగాణ సాయుధ పోరాటం అంటే అది ఎర్ర జెండా, అది కమ్యూనిస్టులు అనే తత్వము, స్ఫూర్తి ఇంకా ప్రజల్లో ఇంకా మిగిలి ఉంది, ఇంకా ప్రజల్లో ఉంది. దాన్ని ఎవరు చెడిపోయలేరు. బీజేపీ లాంటి పార్టీ అసలు చెడిపోయలేరు. ఎందుకంటే ప్రశ్నించే తత్వం, పోరాట వారసత్వం ఉన్న ఈ తెలంగాణ గడ్డ మీద ఇట్లాంటి మత కోణాలు, మత ఉన్మాదాలతో జరిగే చరిత్ర వక్రీకరణ ఎన్ని చేసినా కానీ ప్రజల్లో ఈ తెలంగాణ సాయుధ పోరాట వాస్తవ చరిత్రని చెరిపేసే పరిస్థితి మనకి ఉండదు. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అంటే అది భూస్వాములకు వ్యతిరేకంగా, నైజాం నవాబుకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, వెట్టి చాకరి వ్యతిరేకంగా జరిగిన ఒక పెద్ద తిరుగుబాటుగా చూడాలి తప్ప ఇలా మత కోణం కానీ, విమోచన కానీ లేదు అనే ఒక వాస్తవాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న బీజేపీని ఈ రోజు నమ్ముతారు అనుకుంటుంది తాత్కాలికంగా, కానీ ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు. అయినా కొత్త తరానికి చరిత్రని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. కొత్త తరానికి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులు అయిన చరిత్రని, ఆ సందర్భంగా జరిగిన ఘట్టాలను కూడా ముందు తరాలకు అందించాల్సిన బాధ్యతలో భాగంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల్లో అందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.